సంధ్య, ఈరోజు డిన్నర్కి ఏమైనా సూప్ చేసుకుందావా? చాలా వెజిటబుల్స్ యూస్ చేసి మన ఇండియన్ వర్షన్ లో సూప్ ఒకసారి తాగితే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది. సూప్ కి ఒక బేస్ కావాలండి. 2 స్పూన్స్ రైస్, 2 టేబుల్ స్పూన్ పెసరపప్పు. గంజి అంటారు కదండి, రంజాన్ టైంలో ఎక్కువ తీసుకుంటారు. నేను దాని బేస్ తీసుకున్నాను కానీ నా వర్షన్ యాడ్ చేస్తాను. దానికి దీనికి సంబంధం ఏమి ఉండదు. ఇందులోంచి మంచి అరోమా బయటకు వస్తుందండి. కలర్ కూడా మారుతుంది. హార్డ్లీ 7 మినిట్స్ పట్టింది అంతే. ఇది చల్లారేగా మెత్తగా పౌడర్ కొట్టుకోవాలి. ఈ డిష్ బటర్ కానీ గీతో కానీ చేసుకోండి. మీకు ఇష్టం లేదంటే ఆయిల్ అయినా పర్వాలేదు. 2 ఇలాచీలు, ఒక 5-6 గింజలు మిరియాలు, ఈ 2 కచ్చాపచ్చగా దంచుకొని ఫస్ట్ తాలింపులు వేద్దాం. చిన్న చెక్క, 2 బిర్యానీ పువ్వులు, ఒక 2 లవంగాలు, ఒక బిర్యానీ ఆకు, కారం వేయమండి, పచ్చిమిర్చి వేసుకుంటాం సరిపడా. ఒక 2 నిమిషాలు అలా వేగిన తర్వాత మీడియం సైజ్ ఆనియన్, చిన్నగా చాప్ చేసిన ఉల్లిపాయలు, కొంచెం పుదీనా, ఇలా చికెన్ బైట్ సైజ్ పీసెస్ లో చికెన్ బ్రెస్ట్ తీసుకున్నానండి. మీకు ఎంత కావాల్సి అంత తీసుకొని వేయించుకోవాలి. చికెన్ కి సరిపడా సాల్ట్, ఇందులో మీకు నచ్చిన వెజిటబుల్స్, నా దగ్గర క్యారెట్స్ అలాగే పొటాటోస్ అండి, ఈ సైజ్ లో కట్ చేసి పెట్టుకున్న పొటాటోస్ కూడా వాడుతాం. పొటాటోస్, క్యారెట్స్ కొంచెం మగ్గే వరకు చూద్దాం. అలాగే బ్రోకలీ కూడా ఈ సైజ్ పీసెస్. ఇవి ఎడమామి బీన్స్ అండి, ఇందులో మంచి ప్రోటీన్ సోర్స్ ఉంటుంది. మీకు ఇది అవైలబుల్ గా లేకపోతే గ్రీన్ పీస్ తో రిప్లేస్ చేసుకోండి. చిన్న టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఇది వేసి ఒకసారి కలిపేద్దాం. ఒక హాఫ్ టమాటో ఇలా చాప్ చేసుకుని వేస్తున్నాను. అలాగే ఎడమామి బీన్స్ ఒక 5 నిమిషాలు ఇలా వేగనివ్వాలి. కూరగాయలన్నీ మగ్గేలోపు ఇది పౌడర్ చేసి పెట్టుకున్నామండి పెసరపప్పు, రైస్. ఇది హాట్ కెటిల్ వాటర్ అండి, ఒక 1 లీటర్ దాకా పడుతుంది వాటర్. ఇలా బరకగానే వస్తుందండి. ఇది బాగా స్మూత్ గా అయితే రాదు. మీకు కన్సిస్టెన్సీ ఎలా కావాలో దాని తగ్గట్టుగా వేసుకోండి. నేనైతే ఒక 4 టీ స్పూన్స్ వేసుకుంటున్నాను. ఇప్పుడు టేస్ట్ చూసుకుంటే ఉప్పు తక్కువ ఉంటే ఉప్పు, ఘాటు తక్కువ ఉంటే పచ్చిమిర్చి అనే వేసుకోండి, మిరియాల పొడి అనే వేసుకోండి. కొంచెం మింట్ ఫ్లేవర్ నాకు నచ్చుతుంది, మింట్ కూడా వేసుకుంటున్నాను. ఈ రోజు నేను కార్బ్స్ యాడ్ చేద్దాం అనుకుంటున్నానండి. ఇది రైస్ నూడిల్స్ అనమాట. హాట్ వాటర్ లో 15 మినిట్స్ సోక్ చేస్తే అవుతాయి. ఇది కుక్ చేసుకోవడానికి ఈజీగా ఉండాలంటే ఇలా కట్ చేసేయండి. తిప్పడానికి, స్టిచ్ చేయడానికి కూడా ఈజీగా అనిపిస్తుంది. లాస్ట్ లో 1/2 టీ స్పూన్ సోంపు పౌడర్, డ్రై రోస్ట్ చేసిన సోంపు పౌడర్. ఇలా 15 మినిట్స్ చక్కగా బాయిల్ అవ్వాలండి. ఈ బ్రాత్ అంతా కూడా మంచి టేస్ట్ దిగుతుంది చికెన్ నుంచి, వెజిటబుల్స్ నుంచి. సూప్ అయితే అయిపోయింది చూసారు కదా. నేను జస్ట్ 4 టీ స్పూన్స్ వేసిన ఎంత కన్సిస్టెన్సీ బాగుందో. పప్పు కాబట్టి కొంచెం చిక్కగా వస్తుంది. థాయ్ రెస్టారెంట్స్, చైనీస్ రెస్టారెంట్స్ లో ఇస్తారు చూసారా, పెద్ద బౌల్ తో సూప్. సో ఫైనల్ గా అయితే టేస్ట్ చేస్తున్నాను. ఈ స్పూన్ చూసారు కదా, చాలా బాగుంది, లోతుగా. అదరహో.